చెప్పాను. ఆ ఊర్లో తేలుగుట్టినా, గేదె పాలు ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా వాళ్ళు ఆమె దగ్గరికి తెస్తారు. ఆమె ప్రార్థన చేసిద్ది, ఆ గేదె పాలు ఇచ్చిద్ది, ఆ తేలుగుట్టిన విషయం విరిగిపోయింది. జ్వరాలు వచ్చినా, ఏ బలహీనతలు వచ్చినా వాళ్ళు ముందు ఆమె దగ్గరికి తీసుకొస్తారు. ఆమె ప్రార్థన చేసిద్ది, వాళ్ళు స్వస్థత వచ్చిద్ది. ఈ తంతంతో భర్త చూశాడు, భార్యను అడిగాడు, ఆ మంత్రం ఏందో నాకు చెప్పు అంటాడు. ఆమె అంటది, మంత్రం లేదు, నీ బొంద లేదు, నా దగ్గర మంత్రాలు ఏడున్నాయా, నేను యేసు ప్రభుని నమ్ముకున్న దాన్ని, యేసు నామములో ప్రార్థన చేయటం తప్ప నేను ఇంకేమీ చెయ్యను. యేసు నామములో ప్రార్థన చేయటమే నాకు తెలుసు. అయ్యా తండ్రి, ఈ బిడ్డకి ఈ సమస్య ప్రభువా, ఈ బిడ్డకి ఈ బాధ, ఈ బిడ్డకి తేలుగుట్టింది, విషం ఎక్కింది, ఆ విషయం విరిచేయి నాయన అని ప్రార్థనలు చేయటం తప్ప ఇంక నేనేం చేయనండి అని భర్తకి చెప్పింది. ఆ సాక్ష్యంలో నేను విన్నది ఎంత ఆశ్చర్యం అంటే, బాత్రూంలో నీళ్లు కూడా పెట్టాడంట ఆమెకి.